నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. చాలా తెలివిగల బాస్ ఏమంటున్నాడో అర్థమైంది విరించికి. ఇప్పుడు అర్జెంటుగా సంచలనాత్మకమైన విషయం కావాలి. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా మొత్తుకోవడం అంటే విరించితోనే పెట్టుకుంటాడు. ఎందుకంటే విరించి హనుమంతుడంతటి వాడు. నాకు కాబట్టి బాస్ చెప్పాలనుకున్నాడు పాపం అన్న చిన్న జాలి కలిగితే ఏమైనా చేసేస్తాడని తెలుసు. అది తన వీక్నెస్ అని కూడా విరించికి తెలుసు. కానీ అందులో నుంచి సాధారణంగా మనిషి బయటకు రావాలని అనుకోడు. ఇలా పేపరుకు, వార్తల ఛానల్కు నువ్వు తల్లి వంటి వాడివి అని బోలెడు భంగపెట్టి విరించి చేత పని చేయించుకోవడం కష్టం కాదు. కారణం ఆ ఎగో ఫీట్కు పడిపోయే తత్వం అతనిది. కానీ ఆ విషయం బాస్కు తెలియడం అది గోల. మీరేం కంగారు పడకండి అని అభయం ఇచ్చాడు. ఇదిగో ఈ గిరిజనుల ప్రాజెక్టు పూర్తి చేసి 3 రోజుల్లో వస్తాను అని తన శిష్యుడు రఘును హోటల్లో కూర్చోపెట్టి, చూడు ఏ వార్తైనా మామూలుదే, దానిని సంచలనాత్మకం చెయ్యగల శక్తి మనకు ఉన్నది. పాపం బాస్ వాపోతున్నాడు, ఓ పట్టుపడదాం అని ఎంకరేజ్ చేసి రైలెక్కాడు తన ట్రూప్తో విరించి. శరీరం పైభాగాన ఆచ్ఛాదన లేని యువతులు. కుండెడు తేనె తెచ్చి ఎవరి ఆడదాన్నైనా ఇష్టపడితే తీసుకుపోయే సత్తా, ధైర్యం, అవకాశం ఉన్న తండ. ఎవరి పిల్లలు ఎవరో తెలియకపోయినా మామూలుగా పెరిగే పిల్లలు. 75 ఏళ్లకు కూడా పిల్లల్ని కని పాలివ్వగల శక్తి ఉన్న స్త్రీమూర్తులు. హార్ని, దేనికన్నా మెంటాలిటీయే కారణమా అని బోలెడు ఆశ్చర్యపోయాడు. బుడుగు గాడిలా విరించి. మంచి డాక్యుమెంటరీ తీయాలి వీళ్ళ మీద అనుకున్నాడు. కానీ ఈ 3 రోజుల్లో అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. చాలా కాంటాక్ట్ తగ్గింది పేపర్తో. చాలా దూరం వెళ్తే ఒక ఫోన్ ఉంది పోస్టాఫీస్లో. గురు, సంచలనాత్మక వార్త. పబ్లో దొరికిన ఒక అమ్మాయి మత్తులో ఒక జర్నలిస్టును కొట్టేసింది చెప్పాడు రఘు. ఎలా? ఆశ్చర్యపోయాడు విరించి. సాచి ఊచిపుచ్చుకుని లెంపకాయ కొట్టింది. గూబ గుయ్యిమనిపోయి మెడ పట్టుకుపోయి హాస్పిటల్లో ఉన్నాడు. ఎలా కొట్టిందో చెప్పమని అడిగాడనుకుని రెచ్చిపోయాడు రఘు. కానీ విరించి అడిగిన ఎలాకు చాలా అర్థాలున్నాయి. అందులో ఎంత ధైర్యం అన్న ధ్వని. ఒళ్ళు మండిపోయింది విరించికి. ఈ పబ్బులు, ఈ ఆడపిల్లల ఆదరగన్నం ఇవన్నీ అతనికి మహామంట. ఆ పబ్బుల సంగతి, ఆ అమ్మాయి సంగతి తేల్చేయండి. ఏమనుకుంటున్నారు వీళ్ళు? రెచ్చిపోయి అదేమని అడిగేవాళ్ళు లేక. పేపర్లు చూసే అవకాశం లేని విరించి ఆ 3 రోజుల తర్వాత సిటీలోకి వచ్చాడు. అప్పుడు ఆ దారుణం విన్నాడు. షాక్ అయిపోయాడు. తను రెచ్చిపొమ్మని అన్నమాట ఎంత భయంకరతకు దారితీసిందో అతనికి అర్థమయ్యేటప్పటికీ పేపర్, టీవీ ఛానల్ రేటింగ్ విపరీతంగా పెరిగింది. కానీ సర్వనాశనం జరిగిపోయింది. యాక్సిడెంట్ అయ్యిందంటే అయ్యో పాపం అంటాము. ఆ చనిపోయిన వ్యక్తి మీ స్ట్రీట్ వాడే అంటే 4 అడుగులు వెనక్కు వెళ్ళి చూద్దాము అని వెళ్తాము. ఆ వ్యక్తి మీ ఇంట్లో వాడే అంటే అదే జరిగింది విరించికి. ఆ అమ్మాయి ఈ పేపర్లలో వార్తలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. ఇంత దారుణంగా అబద్ధాలు రాసి నా జీవితం నాశనం చేసే హక్కు ఎవరికున్నది అని నోట్ పెట్టి మరీ చనిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, పత్రిక, కోర్టు, దావాలు, కాంపన్సేషను ఈ గందరగోళంలో దిగారు. ఏమిటి ఇంత దారుణం జరిగిపోయిందా అని భయపడుతూ గత 3 రోజుల పత్రికలు తీశాడు విరించి. షాక్ అయిపోయాడు. ఆ అమ్మాయిని అతి దారుణంగా వార్తలను సంచలనాత్మకం చేసే ప్రక్రియలో దారుణంగా అక్షరాలు మానభంగపరిచాయి. పెద్ద కేక పెట్టి పడిపోయాడు. స్నేహితులు హాస్పిటల్లో పెట్టారు. గెట్ వెల్ సూన్ నోట్తో పువ్వులు పంపించాడు బాస్. స్వయంగా రాలేదు. ఆ పిల్ల ఆత్మహత్య, కాంపన్సేషన్ ఆయనను ఒక ఊపు ఊపేస్తోంది. దానికి కారణం విరించి. మర్చిపోదలుచుకోలేదు ఆయన. ఎలా జరిగింది ఇది? నాకు ఒక్క మాట చెప్పొద్దు
అని రఘుని నానా తిట్లు తిట్టాడు విరించి. ఆ అమ్మాయి పేరు కమలిని. నీ అంటే తను అనుకున్నట్లు నీరజ కాదు. ఒకవేళ పేరు చెప్పినా తను రిలేట్ అయ్యేవాడు కాదేమో. తన ఊహాసుందరి నీ ఈ పబ్లో దొరికి తాగిన మత్తులో జర్నలిస్టును గాయపరిచిన కమలిని ఒకటని ఎలా అనుకుంటాడు? రామేశం గారి దగ్గరకు వెళ్ళి, ఈ వృత్తి నా చేత ఇంత దారుణాలు చేయిస్తుందని నాకు తెలియలేదు గురువుగారు అని కాళ్ళ మీద పడి ఏడుద్దామనుకున్నాడు. అప్పుడు తెలిసిన ఇంకో దారుణమైన వార్త, కమలిని రామేశం గారి మనవరాలు. అంతే, ఇంకా కోలుకోలేదు విరించి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. 6 నెలలు అదే పలవరింతలో ఉన్న అతన్ని డబ్బున్న మేనమామ జీకే హాస్పిటల్లో చేర్చాడు. అతని జీవితంలో కమలిని అతి సున్నితమైన అనుభూతినేదో నిద్రలేపింది. ఆ మానసిక స్పర్శని మర్చిపోలేదు. ఆ అమ్మాయి కోసం సర్వస్వం ఇచ్చేయాలనుకున్న అతనికి తనే ఆమె సర్వనాశనానికి కారణం అయ్యానన్న దారుణమైన భ్రాంతి దెయ్యంలా వెన్నాడుతోంది. తన గది దాటడు. కౌన్సిలింగ్కు రాడు. అంతర్మథనం నుంచి బయటపడడు. అది ఎక్కువైనప్పుడు పెద్ద కేక పెట్టి పడిపోతాడు. జీకే హాస్పిటల్కు పెద్ద ఛాలెంజ్ అయిపోయాడు విరించి. డైరీలు చదువుతుంటే పెదనాన్న కూర్చుని తనకు చాలా విషయాలు చెబుతున్నట్లు అనిపిస్తోంది రాధకు. ఒక గురువు శిష్యుడు కలవడం, ఒకరిలో ఒకరు కలిసిపోవడం, కరిగిపోవడం, ఇది లవ్ ఎఫేర్ లాంటిది. ఇది లోతైనది, సున్నితమైనది, శక్తివంతమైనది కూడా. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకు దీనికి చాలా తేడా ఉంటుంది. కారణం, వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమలో ఎగోలు ఉంటాయి. అవి రాపిడికి, ఒత్తిడికి లోనైనప్పుడు సమస్య రావచ్చు. కానీ ఎగో ఆవిరైనప్పుడే మాస్టరు అవుతాడు. శిష్యుడు ప్రారంభంలో తన సర్వస్వం, తన ఎగోతో సహా గురువుకు అర్పించాను వగైరా భాష మాట్లాడతాడు. కానీ ఎగో మనిషి నిజమైన నైజం కాదు. ఊహలో, కలలో మేడలు, మిద్దెలు వచ్చినట్లు తను కల్పించుకున్న ఎగోను ఇచ్చాననుకున్న శిష్యుడిని చూసి మాస్టర్ నవ్వుకుంటాడు. కానీ ఇలా ప్రారంభమైన అర్పించుకోవడం ఒక ప్రేమబంధంగా మారుతుంది. ఒక సున్నాలో మరొక సున్నా దగ్గరై కలిసిపోయినట్లే. ఆ కలిసిపోవడంలోనే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇది బోధనకు అతీతమైంది. బోధనలో ద్వంద్వం, ఒకరు చెప్పేవారు, మరొకరు వినేవారు అన్న తేడా ఉన్నది కానీ ఈ విలీనంలో తేడా ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్మిషన్, మీన్స్ హార్ట్ టు హార్ట్. టీచింగ్ మీన్స్ హెడ్ టు హెడ్. మెడిటేషన్ హాల్లో తను చూసిన కొటేషన్కు అర్థం తెలిసిందనిపించింది రాధకు. పెదనాన్నకు కృష్ణకు మధ్య జరిగింది అదేనా మేడం? షీలాను అడుగుతుండగా లోపలికి వచ్చాడు కృష్ణ. అవునా కృష్ణ అన్నది షీలా మేడం నవ్వుతూ. నవ్వాడు కృష్ణ. అది మీరు కనుక్కోవాల్సిన విషయం అన్నాడు. మనకు తెలిసినది మరొకరితో పంచుకుంటే ఏదో పోగొట్టుకుంటాము అనుకునే వాళ్ళు వ్యర్థ గురువులు. స్వయం ప్రకాశమైన దీపం మరొక దీపాన్ని వెలిగించడంలో తనేమీ పోగొట్టుకోదు, మరింత వెలుగుకు కారణమవుతుంది. జీవితం గురించి, దేవుడి గురించి చాలా సీరియస్గా వేదాంతం బోధించే వాళ్ళను చూస్తే చెడ్డ చిరాకు వస్తుంది. ఆనందం భగవంతుడు సీరియస్గా ఉండక్కర్లేదు. గాడిద చాలా సీరియస్గా ఉంటుంది. అంత మాత్రం చేత దానికి గొప్ప వేదాంతి అని పట్టం కట్టం కదా. ఒక్కసారిగా గాడిదను గొప్ప ఫిలాసఫర్ అని దండలు వేసి సన్మానం చేయడం ఊహించుకుని గట్టిగా నవ్వేసింది రాధ. ఏమిటా నవ్వు? నవ్వుతున్న రాధను చూసి అడిగాడు రాజారావు. అబ్బే ఏం లేదు అని టేబుల్ లైట్ తిప్పుకుని అటు తిరిగి పడుకుని చదువుతున్న రాధను విచిత్రంగా చూశాడు రాజారావు. రాధ మారిపోతోంది అని అర్థమవుతోంది రాజారావుకు. తెలివి తక్కువగా, అభద్రతగా. ఇప్పుడు ఆ వాషింగ్ మెషిన్ ఆగిపోయింది, ఏం చెయ్యాలి అని బిక్కమొహం వేసి మాట్లాడే భార్యను, నీ అంత తెలివి తక్కువది లేదు, నీతో ఎలా మాట్లాడుతున్నానో, కాపురం చేస్తున్నానో ఆ భగవంతుడికి తెలుసు అని 4 తిట్టి మిషన్ పని చేయించే భర్త హాయిగా ఉంటాడు. కానీ
అతడు వచ్చేటప్పటికి అన్నీ సాధించి సర్దిపెట్టే భార్యలను మగవాడు భరించడం కష్టం. అనవసరంగా చికాకు పడతాడు. పాపం ఆయనను ఇబ్బంది పెట్టడం ఎందుకని అనుకునే భార్యలో మానవత్వం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. బద్ధకస్తుడైతే దాని ముఖం దానికేం తెలుసు, నేను నేర్పించి స్వతంత్రం ఇచ్చాను కాబట్టి అని సర్దుకుపోతాడు. అవును, రాటకు కట్టేసినట్టు తన పరిధిలో ఉన్నదా అని చూసుకుంటూ హాయిగా ఉంటాడు. కానీ కట్టిన తాడు కట్టినట్లే ఉండి సమాంతరంగా ఎదిగిపోతుంటేనే ఆ స్పీడ్ తట్టుకోలేక అనేక ఆటంకాలు తెచ్చి తన భద్రత తెచ్చుకోవాలనుకుంటాడు సామాన్యుడైన మగవాడు. కానీ రాధ తనకు అందని ఏదో సుదూర తీరాలకు ఎగిరిపోతుందన్న భయం వస్తోంది రాజారావుకు. తనకు తెలియని రాధ, తనకు అర్థం కాని రాధ. జబ్బు తగ్గింది కానీ ఈ జబ్బు ఎక్కువైంది రాజారావుకు. రాధ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి పొట్లాట పెట్టుకునో, గద్దిరిగా అరిచి రాగాలు పెట్టి ఉంటేనో వ్యవహారం నేరుగా ఉండేది. వాళ్ళ అమ్మా నాన్నతో పంచాయితీ పెట్టినా, తన వాళ్ళ మధ్య తగువు పెట్టినా నా ఇష్టం, మగవాడిని, నాకు 1,00,000 సంబంధాలు ఉంటాయి, ఇష్టమైతే ఉండు అనేవాడు. కానీ అవేమీ చెయ్యని ఈ రాధ చాలా కొత్తగా ఉన్నది రాజారావుకు. తెలివి తక్కువగా మొద్దుగా చలామణి అయిపోయే భార్యను ఎలా ఈజీగా అణిచి ఉంచాలో చెప్పే పద్ధతులతోనే అనుభవం రాజారావు లాంటి వాళ్లకు. మరొక పద్ధతి ఏమిటో తెలియదు. కారణం ఆడది మరో రకంగా ఉంటే అని ఆలోచించే ధైర్యం చెయ్యడు. సంఘం విశృంఖలత కల ఆడదాన్ని భరించక తప్పదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా రాధ తండ్రిలా బ్రతకాలి. కానీ తన సమస్యలకు ఎదుటి వాళ్లను కారణం చూపిస్తూ సెల్ఫ్ పిటీలో బ్రతికే ఆడదానికి వ్యతిరేకంగా వ్యక్తిత్వంతో ఎదిగే రాధ లాంటి వాళ్లను తట్టుకోవడానికి మగవాడికి ట్రైనింగ్ లేదు ఈ సంఘంలో. జీవితం సజావుగా ఉండాలంటే ఆమెను గౌరవించాలి, తప్పదు. కానీ అంటరానితనం, రేషియల్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత మారడానికి సంఘానికి ఎంతో ట్రైనింగ్ అవసరం. నియంతలు సంస్కరణోద్యమాలను అణిచివేసినట్లు ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆశ్చర్యంగా మంచివాళ్ళు, సౌమ్యులు అనుకునే వాళ్లే ముందుంటారు. ఇదొక విషవలయం. అది గ్రహించి ఆడది ఆవేశంతో కాక జ్ఞానంతో ఈ అజ్ఞాత పంజరాన్ని జ్ఞానచక్షువులతో చూసి విరగ్గొట్టాలి. కనపడని సమస్యతో కళ్లకు గంతలు కట్టుకుని వీరుడిలా ఈ పోరాటం చెయ్యాలి. అదృష్టవశాత్తు షీలా మేడం, కృష్ణ, డాక్టర్ జీకే డైరీలు, ఆ హాస్పిటల్ వాతావరణం రాధలో నిద్రాణమైన చైతన్యానికి దారి చూపిస్తున్నాయి. రాధ చదువుతోంది. ప్రార్థనలో కోరుకోవడం ఉంటుంది. మనసా, గుర్తుంచుకో, నువ్వు శరీరానివి కావు, శరీరమనే ఆచ్ఛాదనలో ఉన్నావు. శరీరం నువ్వనుకుని నిన్ను నువ్వు ఏమార్చుకుంటున్నావు. పొరమీద పొర, మనసుపై తెరమీద తెర వేసుకుని నువ్వు ఎవరో మర్చిపోయావు. ఫ్రీడమ్ ఆఫ్ ది సెల్ఫ్, ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్. గురువు నీకు ఇందాక చెప్పగలడు. ధ్యానం తర్వాత ప్రార్థన అలవర్చుకో. ఏం కోరుకోవాలో అర్థమవుతుంది. అఫర్మేషన్స్ అప్పుడు రాయి. చదువుతూ నిద్రపోయింది రాధ. విరించి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. కృష్ణ, డాక్టర్ పిల్లై, మిగతా డాక్టర్లు చాలా హడావిడిగా ఉన్నారు. షీలా మేడం చేతులు కట్టుకుని ఆలోచిస్తోంది. కాసేపటికి షీలా, కృష్ణ ఇద్దరూ లేరు అక్కడ. ఏమయ్యారా అని గమనిస్తోంది రాధ. ఇద్దరు డాక్టర్లు జీకే విగ్రహం ముందు మెడిటేషన్లో ఉన్నారు. నిశ్శబ్దంగా బయటకు వచ్చింది రాధ. విరించి ఆత్మహత్య అనే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ మానసిక నరకం నుంచి ఎలా బయటకు వస్తాడు? ఎవరు రక్షిస్తారు? రామేశం గారి దగ్గరకు ఎవరైనా వెళ్ళి తీసుకువస్తారా? షీలా మేడం అడిగింది. నేను వెళతాను మేడం. ముందుకు వచ్చింది స్వప్న. నువ్వా? నేనే. ఆయనను తీసుకురాగలను. నన్ను మీరంతా పట్టించుకోకపోయి ఉంటే కమలినిలా నేను కూడా. ఆమె గొంతులో పదును. సరే అన్నది స్వప్న. ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో, ఏ పదాలు ఉపయోగించాలో పక్కకు తీసుకువెళ్ళి చెప్పింది షీలా మేడం. వెళ్లే ముందు రాధ దగ్గర నిలబడి వెళ్ళనా అని కళ్ళతోనే అడిగింది స్వప్న.
కళ్ళతోనే సమ్మతి చెప్పింది రాధ. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తున్నది షీలా మేడం. ఏ భావమూ లేకుండా చేతులు కట్టుకుని చూస్తున్నాడు కృష్ణ. రామేశం గారు వస్తారా? స్వప్నతో పాటు తన థాట్తోనే ప్రేయర్ పంపుతున్నాడు కృష్ణ. అది వరకు ఇట్లాంటివి అర్థమయ్యేవి కావు రాధకు. ఇప్పుడు వాతావరణంలో మార్పు, ఎవరి థాట్ ప్రాసెస్ ఏమిటో మెల్లిమెల్లిగా అర్థమవుతున్నాయి. సాయంత్రానికి స్వప్నతో రామేశం గారు వచ్చేశారు. ఆ తర్వాత మరింత ఉత్కంఠ. ఒడలిపోయి పడుకుని ఉన్న విరించి మంచం పక్కన అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయారు రామేశం గారు. పాదరసం లాంటి పిల్లాడు ఇంత నీరసంగా. అతడు స్పృహలోకి రావడానికి ఒక అరగంట పట్టొచ్చు చెప్పాడు డ్యూటీ డాక్టర్. షీలా మేడం రాధను, స్వప్నను కలిసి రామేశం గారికి జీకే హాస్పిటల్ ముఖ్యమైన భాగాలన్నీ చూపించమని చెప్పింది. సరిగ్గా అరగంటలో తిరిగి వచ్చారు ముగ్గురు. ఆయనలో ఏదో ఉత్సాహం. కళ్ళు తెరిచిన విరించిలో రామేశం గారిని చూడగానే ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం, పశ్చాత్తాపం, అపరాధభావం అన్నీ కలగాపులగమైపోయాయి. 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అతను జోడించిన 2 చేతులు పట్టుకుని విరించి, ఇంత మంచి హాస్పిటల్ మన మధ్యన ఉన్నదని నువ్వు గాని నేను గాని గుర్తించలేదు ఎందుకంటావ్? చాచా, ఏం పేపర్ వాళ్ళమయ్యా, మంచి చూడడం మర్చిపోయామంటావా అని పక్కన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన గొంతులో ఆప్యాయతకు అందరూ కదిలిపోయారు. మాస్టారు, నేను దుఃఖంతో గొంతు పూడుకుపోయింది విరించికి. విరించి, మర్చిపో. ఏమిటిది చిన్న పిల్లాడిలా? మన జీవితాల్లో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. జరిగిన ప్రతిదానికి మనమే కారణం అనుకోవడంలో మన అహం చాలా ఉంటుంది. మనం కారణమేమో, మనం ఒక్కళ్ళం ఎప్పటికీ కారణం కాలేము. సృష్టి కొన్ని పనులకు బాధ్యతలను పేకముక్కలు పంచినట్లు చాలామందికి పంచుతుంది. వచ్చిన ముక్కలతో ఆడుతూ పేకాటనే సృష్టించినట్లు మనం ఫీల్ అయిపోకూడదు. ఓటమి గెలుపు మన ఒక్కళ్ళ చేతుల్లోనే ఉన్నట్లు ఫీల్ అయిపోతే ఎలా? రామేశం గారు బుజ్జగిస్తూ మెత్తగా మాట్లాడుతూ, జరిగిన దానికి నువ్వు బాధ్యత వహించి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు. నేను కూడా ఒక కారణం. మీరా? అప్పటికే ఆయన స్పర్శతో, ఓదార్పుతో నువ్వే నా మనవరాలి చావుకు కారకుడివి అన్న నింద వెయ్యకుండా దగ్గరకు తీసుకుంటున్న ఆయన యాటిట్యూడ్తో బలం పుంజుకున్నది విరించికి. ఆయన చూపుతున్న కథలాంటి జీవితాన్ని వింటున్నారు అంతా నిశ్శబ్దంగా. నీతి అవినీతుల మధ్య ఛాయలు వెలుగు చీకటుల చారలతో ఏర్పడేవి. కొంత వెలుతురు వక్రభూతం వలన నల్లటి చారలు తెల్లగా మారిపోవులేవు. నల్లటి మోడ్రన్ డ్రెస్, తెల్లటి ఛాయ, మెరుస్తున్న కళ్ళు. చాలా చాలా ఆలోచిస్తోంది కమలిని. ఎంతో ఒద్దికగా, మర్యాదగా కనబడుతూనే ప్రొవొకేటివ్గా కవ్వించే కమలిని చాలా లేటుగా పబ్బు నుంచి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి జరగకూడనిది ఏదో జరిగిపోయింది అనే పాతకాలం కథ కాకుండా జరగవలసింది ఏదో జరిగిపోయింది అని కొత్త వాక్యం రాసుకోవలసిన ఈ కాలంలో ఏది దేనికి కారణం? డోంట్ మేక్ యాన్ ఇష్యూ ఫర్ ఏ టిష్యూ అని ఒక సినిమా తార కన్నెపొర గురించి అన్న మాటలు నిరంతరం వైబ్రేట్ అయ్యే క్లబ్బుల్లోనూ సెక్స్ కొందరికి అవసరం, మరికొందరికి అవుట్లెట్, మరికొందరికి అలవాటు, కొందరికి అది ఇచ్చే సెక్యూరిటీ, కొండోకచో కొందరికి వ్యసనం. దేనివల్ల కానీ అది పెద్ద విషయం కాకుండా పోయింది. కార్పొరేట్ కల్చర్ ఎక్కువైన తరువాత ఇలా మగవాడికి ఎప్పటి నుంచో ఆలోచించే ఫ్రీడమ్ ఉన్న ఆడవాళ్లకు ఇలా బ్రతికే అవకాశం రావడంతో సంఘం తన నీతి పాఠాల పుస్తకం తిరిగి రాసుకోవాల్సి రావడంతో ఈ శతాబ్దపు ఉత్తరార్ధం గొప్ప కన్ఫ్యూజన్లో పడింది. అవసరాలు పెరిగాయి. ఒకప్పుడు లగ్జరీస్ అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాల లిస్టులోకి వచ్చాయి. ఖరీదైన వస్తువులు, క్రెడిట్ కార్డు మీద ఈఎంఐలు సామాన్య ప్రజల మధ్యకు వచ్చేశాయి. సంఘంలో చాలా ఎక్కువ శాతం ఇవి అవసరమా అనుకోవడం లేదు. ఇవి మనకు ఉండడానికి, హోదాగా బ్రతకడానికి కావాల్సినది డబ్బు అన్న ఆలోచన పెరిగిపోయింది. కేవలం 10,000 కడితే కారు ఇచ్చేసి వాయిదా పద్ధతిన మిగతా డబ్బు గొప్ప వడ్డీతో సహా వసూలు చేసే ఏ కార్ల కంపెనీ కూడా
ఈ కార్లు నడిచే రోడ్లు ఎలా ఉన్నాయని కానీ, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయని కానీ, నలుగురు ఉండే కుటుంబానికి 3 కార్లు ఉండడం అవసరమా, పెట్రోల్ పరిస్థితి ఏమిటని కానీ ఆలోచించే బాధ్యత వహించదు. కేవలం క్రెడిట్ కార్డు హిస్టరీ మీద జీవితాలను హెచ్చవేసి, విదేశ జీవితం మన మధ్యలోకి సుఖంగా ఉండడం పేరుతో చొచ్చుకు వస్తుంటే, దాని వెనకాల వచ్చే బరువు బాధ్యతలు తెలియనీయకుండా మభ్యపెట్టే మత్తులో ఉన్నది దేశం. చలంగారు ఒకప్పుడు మూఢాచారాల మధ్య ఊపిరి ఆడని స్త్రీకి, ఆమెకు మనసుంది, అది ఆలోచిస్తుంది, ఆమెకు శరీరం ఉన్నది, దానికి కోరికలు ఉంటాయి, ఆమె కష్టాన్ని తన లాభంగా మార్చుకునే సంసారం గుప్పెటలో నుంచి బయటపడి ఆమెకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని కలలు కన్నారు. కానీ అదే వ్యక్తి 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో జరగబోయే దానికి ఆనాడే ఊహించారు, దార్శనికులు కాబట్టి. ఒకవేళ ఈ కలలు ఫలించి విపరీతమైన ఆర్థిక స్వేచ్ఛతో హాయిగా బ్రతకగలిగిన స్త్రీమూర్తి తయారైనప్పుడు, లాలించడం పాలించడం మర్చిపోయిన ఆడది, పాలివ్వడం మర్చిపోయిన ఆడది తయారైతే అటువంటి స్వతంత్రం ఎంత భయానకమో చెప్పేయగలిగారు ఆయన మాటల్లో. ఆడపిల్లల జీవితాల మీద ఆధారపడ్డ కుటుంబాలు, ఆర్థిక అవసరాలు లేకపోయినా అది గొప్ప అనుకునే కుటుంబాలు పెరిగిపోయాయి, అవసరాలు పెరిగిపోయాయి. కళ్ళ ముందు ఏమిటో జరిగిపోతున్నా చెప్పినా వినదు అన్న ముసుగు కింద చాలామంది తల్లిదండ్రులు దాక్కునే పరిస్థితి వచ్చింది. చెప్పినా వినదు సరే, అసలు ఎలా చెప్తే వింటుందో, ఏం చెప్తే అర్థం చేసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి. కారణం ఆమె ఒక అవ్యవస్థ, అపూర్వ చిత్రం. ఇక్కడ కళ్ళాలు బిగించి వేగాన్ని ఆపాలో తెలియని పంచకళ్యాణి. అసలు ఎందుకు ఆపాలో తెలిసేటప్పటికీ జీవితం కరిగిపోతుంది. మా అమ్మాయి మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది, మా అబ్బాయి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు వెళ్ళాడు అని చెప్పుకోవడంలో గొంతుకలలో ఆనందం. ఏదో భయంకర మధ్యతరగతి భూతం బారి నుంచి బయటపడ్డాం అన్న భావన. డిన్నర్లు, కబుర్లు, లంచ్లు, బ్రాండెడ్ బట్టలు, ఫారిన్ చెప్పులు, వాచ్లు, హ్యాండ్ బ్యాగులు, క్లాస్ అన్న పదం అలా చలామణి అయిపోతోంది. గ్రాము బంగారం 3000 అయితే ఒక చెప్పుల జతో, డ్రెస్సో ఆ ఖరీదుకు రెండింతలు అయిన రోజులు కూడా ఉంటాయి. కానీ బంగారానికి మారకం ధర ఉన్నది, వీటికి లేదు. మారకం కాని మనుషులు కూడా చాలా ఎక్కువ మంది తయారైపోతున్నారు. ఎప్పటికప్పుడు ఖరీదే, విలువే లేదు తర్వాత. వీళ్ళలో చాలామందికి అంతఃచేతనతో, ప్రపంచంతో కానీ సంబంధం లేదు. ఉండాలని, ఉంటుందని చాలామందికి తెలియదు. శ్రీ శ్రీ రవిశంకర్, శ్రీ జగ్గి వాసుదేవన్ వంటి చాలామంది వీళ్ళను మెడిటేటర్స్గా తయారు చేయాలని, ఇన్నర్ ఇంజనీరింగ్ చెప్పాలని ఆలోచించిన దాన్ని కూడా వీళ్ళు క్లాస్, మాస్ కేటగిరీలోకి మార్చి వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. ఆశ్రమాలు చాలా ఆర్థికంగా స్థిరపడుతున్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఎంతమంది 1 సంవత్సరం తర్వాత అవే విలువలను గౌరవించి బ్రతుకుతున్నారు అన్నది ప్రశ్నార్థకం. కారణం వాళ్ళు ఎక్కువ శాతం ఉంటే సంఘం ఇలా ఉండదుగా. ఇదొక వింత ప్రపంచం. లోలోపల విచ్చుకోవాలన్న 12 దళాల పద్మం కన్నా, ఇంట్లో ముంగిట్లో నీళ్ళలో ప్లాస్టిక్ పద్మాలు, సన్నటి మ్యూజిక్, సువాసనలు, మామూలు ప్లేటు కన్నా ఖరీదు చేసే ముంతలు, మట్టి పాత్రలు, హెర్బల్ టీలు ఇదొక వర్గం. వీటి మార్కెట్ పెరిగిపోయింది. వీళ్ళు ఎథనిక్ పీపుల్. ప్రత్యేకమైన లైఫ్ స్టైల్. ఖరీదైన జీవితాన్ని అనుభవించడంలో ఎక్కడా సర్దుబాటుతనం, కాంప్రమైజ్ లేదు. అంతా సుఖమే. కానీ చాలామందికి ఇది పడగనీడ అని అంతర్గతంగా అర్థమవుతోంది. లేకపోతే ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్లు, ఇంత సైకోసొమాటిక్ జబ్బులు పెరగవు. భద్రతాభావం, అది ఎవరు ఇస్తారు, ఎలా వస్తుంది? కమలిని భరించలేనిది అది. ఇంత హైడ్రామాల మధ్య తనను ఎవరూ ప్రశ్నించేవారు ఎందుకు లేరు? ఏమి చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఏది కొన్నా పట్టించుకునే వాళ్ళు ఎందుకు లేరు? అమ్మ, నాన్న, అక్కయ్య, బావ, తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు, చాలామంది కజిన్స్. తను సంపాదన పరురాలని భయపెట్టి బతుకుతుంది అన్న ఓటి కవచం కింద తను ఎంత వణికిపోతుందో. ఎవరైనా దగ్గరకు తీసుకోరా,
అని ఎంత ఎదురు చూస్తోందో. ఎందుకు? ఎవరికీ అర్థం కాదు. ఆ రాత్రి చాలా టేస్ట్ఫుల్గా అలంకరించిన గదిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది కమలిని. ఏదో జరిగిపోయిందని ఏడుస్తుందా? దాని ప్రభావం తన మీద ఎందుకు లేదా అని ఏడుస్తోందా? నీకిలా జరిగిందా తల్లి అని ఓదార్చేవారు లేరని ఏడుస్తోందా? అసలు ఈ విచ్చలవిడితనం ఏమిటి అని బెల్టు పట్టుకుని అడిగేవారే లేరని ఏడుస్తుందా? ఆమెకే తెలియదు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.